ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి సీనియర్ జర్నలిస్ట్ అండ్ లైఫ్ కోచ్ పద్మ మీనాక్షి గారు. పద్మ గారు మామూలుగా అంటూ ఉంటారు, ఆడది అందంగా రెడీ అయితే బొమ్మలాగా ఉంటదని. ప్రతి మగాడి అంటే ప్రతి భర్త కోరిక ఏంటి? మా భార్య ఎప్పుడు అందంగా ఉండాలి, ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి, అంటే ఇంకా స్నానం చేసి మంచి చీర కట్టుకొని పూలు పెట్టుకొని స్ప్రే కొట్టుకొని నా కోసం ఎదురు చూడాలి అనే భర్తలు చాలా మంది ఉన్నారు. ఇవన్నీ చేస్తూ ఉండనీకి ఆవిడ ఖాళీగా లేదు. మీరేం హెల్ప్ చేసినా చెయ్యకపోయినా ఆవిడ వేరు. ఎప్పుడు ఆ ముష్టి నైటీల్లో ఉంటది, ఎప్పుడు చూసినా జిడ్డు మొహం ఉంటది, చేతికి అంత పిండి ఉంటది, రకరకాలుగా కామెంట్ చేస్తూ ఉంటారు. సేమ్ ఆడది కూడా అనుకుంటారు కదా, భార్య కూడా మా ఆయన ఎప్పుడు ఆ లుంగీలో కాకుండా ఆ షార్ట్ బనీలో కాకుండా ఆయన కూడా అందంగా ఉండాలి అని అనుకుంటది. బట్ మగవాళ్ళు భర్తలు అలా థింక్ చేయరు. భార్యనే కనిపించాలి అందంగా, అంటే మీరు కూడా మీ అపిరెన్స్ వైజ్ మీరు కూడా మారాలి కదా. సో ఇలా గొడవ పడే వాళ్ళు ఉన్నారు, కొన్ని డివోర్స్ కూడా అయిపోయినాయి. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే నేను అలాంటి వాళ్ళకి ఏమి చెప్పడం కాదు. నేనేమంటానంటే అసలు ఒక అమ్మాయి లైఫ్ లేకపోతే అబ్బాయి లైఫ్ జెండర్ అగ్నాస్టిక్ గా చూస్తే ఎలా స్టార్ట్ అవుతుందంటే, లాస్ట్ నైట్ నుంచే ఈ పెళ్ళైన వాళ్ళ గురించి చెప్తాను. లాస్ట్ నైట్ నుంచే తనకి రేపు పొద్దున్న పిల్లలకి ఏం వండాలి, బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, క్యారేజ్ ఏం కట్టాలి, లేకపోతే నెక్స్ట్ డే అంతటికి ప్లాను, పనమ్మాయికి ఏం చెప్పాలి, పనమ్మాయి లేకపోతే తనేం చేసుకోవాలి, ఈ ప్రాసెస్లో ఉంటుంది తన థింకింగ్ అంతా. దీనికి తోడు హిందూ కల్చర్లో అయితే పొద్దున్న లేచి పూజలు చేయాలి, లేకపోతే ఇవి చేయాలి. ఇన్ని చేసే ప్రాసెస్లో ఉన్నామే ఒక గంట టైము, కనీసం గంట పడుతుంది తను తయారయ్యి అన్ని మీరు చెప్పినట్టు చేయాలంటే. గంట టైము తన తయారీ మీద పెట్టుకోదు. ఇంకొకటి ఏంటంటే, చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇళ్లల్లో బయటికి వెళ్తే తయారవుదులే, బయటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు వెళ్ళట్లేదు కదా, గబగబా ఏదో ఒక క్యాజువల్ వేసుకుని మనం ముందు పని ఫినిష్ చేసుకుందాము అన్న కాన్సెప్ట్లో ఉంటారు. ఈ అబ్బాయిలకే అలా ఉండాలా, అమ్మాయిలకి అలా ఉండాలా అన్నది పక్కన పెట్టేద్దాం. తయారవ్వడం అన్నది నార్మల్, నీట్గా ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్ పొద్దున్న లేస్తే. ఎందుకు అంటే, భర్త కోసం వదిలేయండి, భార్య కోసం వదిలేయండి. ఎందుకు పొద్దున్న లేస్తే మనం ఫ్రెష్గా తయారవ్వాలి అంటే, దట్ గివ్స్ ఎ కైండ్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. డ్రెస్లో ఒక విధమైన పవర్ ఉంటుంది. యు ఆర్ ఎమినేటింగ్ సర్టన్ పవర్ త్రూ యువర్ డ్రెస్. మీరు ఇంట్లో క్యాజువల్గా ఒక షార్ట్ వేసుకుని ఇంట్లోనే వర్క్ చేసుకుందాం, వర్క్ ఫ్రమ్ హోమ్, కోవిడ్లో చాలా మందిని వర్క్ ఫ్రమ్ హోమ్కి అలవాటు పడిపోయాం. ద మూమెంట్ యూ వేర్ ఎ షార్ట్ ఆర్ ద మూమెంట్ యూ వేర్ ఎ క్యాజువల్, ది ఎనర్జీ యూ గెట్ ఈస్ డిఫరెంట్. క్యాజువల్ అయిపోతాం, చేద్దాం ఇలా. ద మూమెంట్ యూ వేర్ ఎ ఫార్మల్ డ్రెస్, ఎనీ ఫార్మల్, అండ్ యూ గెట్ రెడీ, వాట్ ఎవర్, యు ఆర్ ఫ్రెష్, యు ఆర్ ఫీలింగ్ ఫ్రెష్, the energy you carry is different. That's the main difference అక్కడ. సో తయారవ్వడం అనేది ఇంపార్టెంట్. ఎంత తయారవ్వాలి, ఎలా తయారవ్వాలి, పట్టు చీర కట్టుకుంటావా అన్నది సెకండరీ. బట్ స్టేయింగ్ నీట్ ఈజ్ ఇంపార్టెంట్. స్టేయింగ్ నీట్, నీకు నువ్వు ఫ్రెష్గా ఫీల్ అవుతున్నావా లేదా, నువ్వు కాటన్ చీర కడతావా, కాటన్ క్యాజువల్ వేసుకుంటావా, కాటన్ ప్యాంట్స్ వేసుకుంటావా, నీ ఇష్టం, దట్స్ యువర్ కంఫర్ట్. బట్ ఫీల్ ఫ్రెష్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంకా ఇంత పని చేసిన వాళ్ళు నైటీలు వేసుకుని పిండి చేతులు ఇదంటే నేను అగ్రీ అవుతాను. టైం ఉండదు, దే కెనాట్ ఇన్వెస్ట్ దేర్ టైమ్ ఆన్ దెమ్సెల్వ్స్. ఏమవుతుందంటే, ముందు పిల్లలకి చేసి పెడదాం, హస్బెండ్కి చేసి పెడదాం, ఇదంతా అయిపోయేసరికి అలసిపోతారు. అలసిపోయి ఏంటంటే ఇప్పుడు ఏం తయారవుతాం అని దే గెట్ రిలాక్స్డ్. ఇదేమవుతుందంటే, అది చూసే వాళ్ళకి అబ్బా ఎప్పుడు నైటీ వేసుకుని ఉంటుంది. బట్ ఇక్కడ ఈ అమ్మాయి సైకాలజీ నీరసం వచ్చేస్తుంది. ఎందుకంటే పని చేసి చాలా టీడియస్ వర్క్ అది. శ్రద్ధగా చేస్తే డొమెస్టిక్ వర్క్ ఈజ్ వెరీ టీడియస్ దాన్ కార్పొరేట్ వర్క్. ఎందుకంటే కార్పొరేట్ వర్క్లో నీకు బ్రెయిన్ పనిచేస్తుంది, ల్యాప్టాప్ పెట్టుకుంటావు, తయారవుతావు, వెళ్తావు, బ్రెయిన్తోనే వర్క్. ఇక్కడ ఏంటి, మొత్తం అంతా చూసుకోవాలి, కేర్ఫుల్గా వండాలి, ఇల్లు నీట్ పెట్టుకోవాలి, ఇవన్నీ ఎంత పని వాళ్ళు ఉన్నా కూడా అది చాలా టీడియస్ వర్క్. ఈ టీడియస్ వర్క్ తర్వాత తయారవ్వాలంటే విమెన్ ఎనర్జీ సరిపోదు. కానీ అదేంటంటే మ్యాన్ కూడా అర్థం చేసుకోవాలి,
బట్ వన్ థింగ్, ఐ ఆల్వేస్ vote for the point that feel fresh. Feel fresh and make yourself comfortable. Don't be in chindi clothes because you are at home. Yes, me ishtame. Kani if you are feeling good in that wear, feel good. Eppudu kuda feel good for yourself. Make others feel good. So నేను ఒక చోట విన్నాను, లక్ష్మి అంటే ఏదో డబ్బు రూపం అలా కాదు. When you get ready, when you are fresh, when you feel fresh, that's Lakshmi. Get ready and wear your clothes. ఒక ఆమె నా హ్యాండిల్లోనే చెప్పారు, అంటే తనకి కరెక్ట్గా చెప్పడం రాలేదు. ఒక పెద్ద ఆమె, ఎప్పుడు నైటీ అయినా నీ వార్డ్రోబ్లో ఒక 100 చీరలు ఉంటాయి, ఎందుకు కట్టుకోవు, ఎందుకు దాస్తావు? అండ్ ఇట్ హ్యాపెన్స్ టు అస్ మెనీ టైమ్స్. ఒక 3-4 ఇయర్స్ కట్టుకోలేని చీరలు ఇలా తీగానే కట్టుకుందాం అనేసరికి టప్ 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 అని చిరిగిపోయి ఉంటాయి మడతల్లో. సో వాట్ ఐ సే ఇస్ దట్ వేర్ ఇఫ్ యూ హ్యావ్, ఎంజాయ్, ఫీల్ ఫ్రెష్, గెట్ రెడీ. రైట్, మీరు అన్నది ఏంటంటే నిజంగా కొంచెం టైం మనకు కంఫర్ట్ బట్టలే వేసుకొని ఉన్న దాంట్లోనే కొంచెం ఫ్రెష్ గా నీట్ గా ఉంటే, అది భార్య కానీ భర్త కానీ వాళ్ళ ఇద్దరు జంట చాలా అన్యోన్యంగా ఉంటది వాళ్ళ దాంపత్య ఎనర్జీ. కరెక్ట్, స్ప్రెడ్ దట్ ఎనర్జీ. మనకు తెలియకుండానే మీరు అన్నది కరెక్ట్ పద్మ గారు. మనం కొంచెం బాగా రెడీ అయినప్పుడు మనకు తెలియకుండానే మన ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోతాయి. అంటే మనల్ని చూస్తే మనకే అబ్బా మనం ఇంత బాగున్నావా, అరే రోజు ఇలాగే అవుదామా, 1-2 సార్లు అవ్వలేము. ఇప్పుడు నేను ఇక్కడ వస్తున్నాను, ఈ చీర కట్టాను, నేను రోజు ఇది కట్టలేనేమో, బట్ బీ గుడ్. అంటే నీ కంఫర్ట్ బట్టలు ఇంట్లో నువ్వే వేసేసుకో, ఇదే కట్టుకోవాలని ఇదే అని కాదు, కానీ ఫీల్ గుడ్. ఎస్, and when somebody enters your home, make them feel good. You need not wear a saree. అది. సో పద్మ గారు ఎప్పుడు ఏ చెప్పినా మీ కంఫర్ట్ అనేది చెప్తారని నాకు అర్థమైంది. సూపర్, థ్యాంక్ యూ అండి. ఎస్, బికాస్ అంటే we cannot impose our feelings on anybody, right? నేనే కరెక్ట్, ఇది మీరు ఇలాగే ఫాలో అవ్వండి, ఇది శాస్త్రం, ఇది పద్ధతి. నో, శాస్త్రం పద్ధతి దే ఆర్ ఫర్ అవర్ బెనిఫిట్, ఫర్ అవర్ హ్యాపీనెస్. కరెక్ట్. మనం హ్యాపీగా లేనప్పుడు ఏ శాస్త్రం? థ్యాంక్ యూ.